పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెలుగు మాటలలో ఏం జరిగింది? అక్కడ బాధ్యులు ఎవరు, బాధితులు ఎవరు? ఆందోళనలు అయితే జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ మేము ఇల్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వం కూడా చెప్పింది. మంత్రుల వెకిలి స్వభావం వెలుగులోకి వచ్చింది వెలుగు మాటలలో. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఆ భూముల మీద హక్కు లేదు. అది భూదాన్ భూములు. భూదాన్ భూములు వినోబా భావే 70 ఏండ్ల కింద సేకరించి ఈ మూర్ఖుల చేతుల్లో పెడితే ఈ ప్రభుత్వాలు వీళ్ళు వాటిని కాజేస్తాయని చెప్పి ఎవ్వరికి స్వేచ్ఛ ఇవ్వకుండా భూదాన్ బోర్డు అనేది ఏర్పాటు చేసి దాని పార్లమెంట్లో ఒక చట్టాన్ని చేయించి ఆ బోర్డుకు ఒక కమిటీని వేసి నమ్మలేదు ఆయన ఈ ప్రభుత్వాలను. అటువంటిది ఈ మంత్రులకు ఎవడిచ్చిండమ్మా అధికారం దాన్ని కూల్చడానికి? ఫస్ట్ అసలు గవర్నమెంట్ భూములే కాదు కదా, ఇప్పుడే కాదు 100 ఏళ్ల కింద కూడా గవర్నమెంట్ భూములు కాదు అవి. 1938 సేత్వార్ తీస్తే ఫస్ట్ సర్వే అప్పుడు జరిగింది నిజాం గవర్నమెంట్లో. అవి భూస్వాముల భూములు, దేశముఖుల భూములు అవి. ఆ భూములను వాళ్ళు స్వచ్ఛందంగా వినోబా భావే చేతిలో పెట్టారు. ప్రైవేట్ భూమి అది. వినోబా భావే బోర్డు ఏదైతే ఉన్నదో ఆ భూమిలో కొంత భాగాన్ని 60 ఎకరాలు ఉంటే 31 ఎకరాన్ని ఒక 1900 మంది పేర్ల మీద పట్టాలు ఇచ్చి మీరు కట్టుకొని ఉండండి అని చెప్పి ఇచ్చింది. రాజేందర్ రెడ్డి దాన్ని కన్ఫెస్ చేశాడు మీడియా ముందట, నేనే ఇచ్చాను. ఆయన అప్పుడు భూదాన్ బోర్డు చైర్మన్. మనం గౌరవించాలి ఆ స్థానాన్ని. ఆయన ఎటువంటి వాడైనా పక్కకు పెట్టండి. ఆయన ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం కానీ కూల్చేసే అధికారం కానీ ముగ్గురు మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ లేదు. ఫస్ట్ కూల్చేయడం తప్పు, వాళ్ళకి అధికారం లేని కాడ. ఇప్పుడు దాని మీద హైకోర్టు పోయారు వీళ్ళు. దానికి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళని అభిశంసన కూడా చేస్తుంది కోర్టు వాళ్ళ మీద. సెకండ్ ఏంటంటే మళ్ళీ పట్టాలు ఇచ్చారు మీరు పేడ్ ఆర్టిస్టులను వాళ్ళను రెవెన్యూ మంత్రి మీడియా సాక్షిగా అవమానపరిచాడు. మరి పేడ్ ఆర్టిస్టులు కదా వాళ్ళకి పట్టాలు ఎట్లా ఇచ్చావు? నువ్వు కూలగొట్టినలో 600 పైన ఉన్నాయి, 400 ఎందుకు ఇచ్చావు? రెండవది అక్కడున్న మిగతా 30 ఎకరాలు వీళ్ళ మనుషుల చేతుల్లో ఉన్నాయనేది అక్కడ వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా భూమి పోరాటం చేసింది ఇప్పుడు నిరాదీక్ష చేసిన వాళ్ళు కాదు, ఈ పోయి జెండాలు పెట్టిన వాళ్ళు కాదు, క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరు కాదు, ప్రతిపక్ష పార్టీ కూడా కాదు. అది ఓపీడీఆర్ యూసీసీఆర్ఐ ఎమ్మెల్యే అని దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ. అది నేను అందులో తెలంగాణ రీజనల్ కమిటీ మెంబర్గా 3-4 ఏళ్ళు పనిచేశాను 80sలో. వాళ్ళు ఎప్పుడు ఈ బెదిరించుడు, దళాలు, తుపాకులు ఇవి ఉండవు. వాళ్ళు ప్రజల సమస్యలు తీసుకొని ప్రజల మధ్య ఉండి ప్రజల హక్కుల కోసం పోరాడేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ భూమిని భూదాన్ బోర్డు నుంచి వీళ్ళకి పట్టాలు ఇప్పించారు. వాళ్ళేం లంచాలు తినేటోళ్ళు కాదు, వాళ్ళ మీద ఆరోపణ చేసినట్టు. వాళ్ళు అక్కడ సౌకర్యాల కోసం కొంత మనీ కలెక్ట్ చేశారు తప్ప వేరే ఏం చేయలేదు. నేను 100% ఐఎమ్ సపోర్టింగ్ దెమ్. వాళ్ళ ఎర్రయ్య గారు ఉండే మాతో పాటు అప్పుడు ఆ కమిటీలో, అతను కూడా మెంబరే, ట్రైబల్, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అది అంత నిజాయితీగా జరిగిన వ్యవహారాన్ని అంతా ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కేసీఆర్ అక్కడ కట్టకపోతే గొడవ రాకపోతుండే. కలెక్టర్ ఆఫీస్ అక్కడ కట్టే వరకు ఖమ్మంకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే వరకు ఈ మంత్రులకు అందరికీ కళ్ళు గుట్టినాయి. ఇక పక్కనున్న 30 ఎకరాల భూదాన్ భూములను ఆక్రమించుకున్నారు. రెవెన్యూ రికార్డులకి వెళ్ళి తీసేసిన్లు. కానీ ఇప్పటికీ పాత రికార్డ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. రికార్డు మాయం చేసినంత మాత్రాన భూమి మాయమవుతుందా? సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ₹1,00,000 గజం ఉన్నది. ఒకప్పుడు అది ₹1,000 కూడా గజం లేని భూమి. అయితే వీళ్ళందరూ ఆకాశ ఆర్మాలు కట్టాలనుకుంటారు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఈ కబ్జా పెట్టిన వాళ్ళంతా మల్టీ స్టోర్డ్ హైరైజ్ బిల్డింగ్స్ కట్టాలనుకున్నారు. వీళ్ళ మధ్యలో అది వెక్కిరిచ్చినట్టుగా స్లమ్ లాగా ఉంటుంది కదా, అది ఓర్వలేక చూడలేక వీళ్ళు చేసిన పనమ్మ. ఇది చాలా దుర్మార్గమైంది. రెవెన్యూ మినిస్టర్ ఒకప్పుడు చేతి సంచితో తిరిగేవాడు, కారు కూడా లేదు, ఆటోలలో తిరిగేవాడు. అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన కూడా ఆకాశ ఆర్మల్ లాగానే ఎగబాకాడు పైకి. ఇటువంటి పనులు ఎందుకు చేయాలి వీళ్ళు? మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? నిజంగానే అది గవర్నమెంట్ భూ అన్నావు, నువ్వు కూలగొట్టావు, అప్పుడే ఇవ్వచ్చు కదా. వీళ్ళందరూ కష్టపడి అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. ఈ ఇంగిత జ్ఞానం అప్పుడెందుకు లేదు? ఎంక్వైరీ చేయడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెరగని మచ్చ. ఈ మంత్రుల యొక్క నా గౌరవం ఉండేది, తుమ్మల అన్న గౌరవం ఉండేది, బట్టి అన్న గౌరవం ఉండేది, ఈయన రెవెన్యూ మినిస్టర్ అన్న గౌరవం ఉండేది. ముగ్గురు కూడా తెలిసిన వాళ్ళే. ఇలా వాళ్ళ గౌరవాన్ని మూసిలో పడేసుకున్నారు, డ్రైనేజ్ పాలు చేసుకున్నారు. ఏం చేస్తారు? ఇంకొకటి, ఇవాళ ప్రపంచ నదుల దినోత్సవం. పర్యావరణవేత్తలకు, మీడియాకు, మీలాంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. నదుల పవిత్రతను కాపాడాలి.
మూసీది కూడా మనం ఈ సందర్భంగా ఒక మాట మాట్లాడుకుందాం. నది నది కోసము, నది మన కోసం, నది బయోడైవర్సిటీ కోసం, నది కేవలం బ్యూటిఫికేషన్ కోసమే కాదు. నదిలో బ్యూటిఫికేషన్ ఉంటే కాదనం, బ్యూటిఫికేషన్ కోసం నదిని బలి చేయకూడదు. అప్పుడు గాంధీ బొమ్మ పెట్టొచ్చు కానీ నదిలో పెట్టకూడదు. బాపు ఘాట్ అనేదే ఇవాళ అంటే దాన్ని బఫర్ జోన్ అంటుంది. నదికి బఫర్ జోన్ ఉండదు, నదికి ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయి. అంటే ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎంత దూరం పోతుంది, దాని బఫర్ జోన్ అనేది చెరువుకుంటుంది. FTL అనేది కూడా చెరువుకుంటుంది కానీ నదికి ఉండదు. ఇప్పటికీ ఇదే అజ్ఞానం కొనసాగుతూ ఉంది మన డిపార్ట్మెంట్స్లలో, మన ప్రభుత్వంలో. దీనికి కూడా బఫర్ జోన్ అంటారు, దీన్ని FTL అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఈ నదిని కాపాడుకుందాం, నది పవిత్రతను కాపాడదాం, సుందరీకరణ కంటే ముందు శుద్ధీకరణ చేద్దాం అని రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా ఈ పవిత్రమైన ఈ ప్రపంచ నదుల దినోత్సవం రోజు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.